ఇక మరి మీ తాత పైన కట్టిండు, ఇక మరి రోడ్ ఎక్కిండు, ఇక మరి దుర్యాలో ఏం జరుగుతుంది, ఎట్ట సంగతి ఏంది ఏం కథ అని ఇక మరి పైన కట్టినా ఇక్కడ కొన్ని కోయిలాగలు కనపడుతున్నాయి. ఈ కోయిలాగలు మరి ఎక్కడ సంతకాలు కట్టినాయి, ఏం జరుగుతుంది? కోయిలాగలేమో లెంకలు వేస్తున్నాయి. ఈ లెంకల సంగతి ఏంది, వీరి కథ సంగతి ఏందో అరుచుకుందాం. ఏంది ఏం కథ? మొత్తం ముస్లింల గుంపుల ఉరుకులో పెట్టిస్తున్నావు కథ. దండు కట్టినావు ఎక్కడ పైన రెడ్డి ఆధ్వర్యంలో మేము ఏమంటారు బీఆర్ఎస్పీ కింద జాయిన్ అవుతున్నామే. అమ్మని సామి రంగా అయితే ఇయ్యారా పండుగ పెద్ద పండుగ ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ అని ఖైరతాబాద్ నుంచి ఏమంటారు జాయిన్ అవ్వడానికి వచ్చినాం. కోయిలాగల మరి యాపాటి పట్టుకొస్తున్నావు తాత, యాపాటి కోయిలాగల పట్టుకొస్తున్నావు. ఎంత మందిని పట్టుకొస్తున్నావే? 150 మంది ఉంటది. అమ్మని సామి రంగా మరి ఎట్లా అన్నాడు తాత, ఇంతమంది కోయిలాగలు మరి ఇటు మళ్ళీ గాలి ఇటు మలుతుంది ఏమిటికే? ఏం చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా అయిపోయి అందరూ వాళ్ళని చూసి భయపడిపోయి కేసీఆర్ ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తా అన్నారు నియోజకవర్గకు. ఏమంటారు శాలరీలకి వాళ్ళేమో ఇవ్వకపోయే. నీకు రాజీవ్ యువ వికాసం కదేందో ఉండగా అది రాలేదా? మాకేడు వస్తాయి, కాంగ్రెస్ వాళ్ళు అడ్డే ఎట్టుకోపోయే వాళ్ళు, మాకేడు వస్తాయి అవి, వాళ్ళు తీసుకొని పోయా. మరి ఓ తాత సంతకపేటలో సంస్కారం లేదట, జర్ర ఆగపోయినావు మరి ఇచ్చుగా నిమ్మలంగా జర్ర కుదార్థం చేసుకొని అయిపోయినావు. వాళ్ళు చేయరు, మేము అందరం ఇంకా ఏమంటే అందరం కలిసి ఇంకా బీఆర్ఎస్ లో జాయిన్ అవుదామని వచ్చేసినాం ఖైరతాబాద్ నుంచి. వాళ్ళని ఎప్పుడో వదిలేసుకున్నారు, మనుషులే వదిలేసుకున్నారు. ఇంకా వాళ్ళు ఏదో ఏమంటారు కాంగ్రెస్ ఏమంటారు అంతా దొంగ పార్టీ అది. తెలంగాణ ప్రజలు వదిలేసారు వాళ్ళని. వాళ్ళు ఏమంటారు వాళ్ళ పార్టీ లేదు ఇక్కడ, ఇంకా ఏదో వచ్చిందంటే వచ్చింది అంతే. నిన్న మనం మేము రైతు భరోసా వేసినాము, 9 రోజుల్లో 9,000 కోట్లు వేసాము, కొండంత పండుగ అవుతుంది ఊర్లో పోయి అని వాళ్ళు డబ్బులు కొడుతుర్రు. మరి మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు? 9,000 కోట్లు వేసింది చెప్పిండు కానీ 2 లక్షల కోట్లు అప్పు పెట్టింది చెప్పలేడు ఎవరికి. ఈ రోజు విద్యార్థులకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి ఏడాది 5 లక్షల రూపాయలు విద్యా భరోసా ఇస్తా అన్నాడు. అంతేకాకుండా స్కాలర్షిప్లు ఇస్తా అని చెప్పిండు. అంతేకాకుండా విద్యార్థులకి ఉచిత బస్సు ప్రయాణం పెడతా అన్నాడు. ఉచిత బస్సు ప్రయాణం పెట్టడమే కాకుండా ఈ రోజు బస్ పాస్ల రేట్లు 1100 రూపాయల నుంచి 1640 రూపాయలు పెంచిండు. అంటే ఈ రోజు బస్సులలో ట్రావెల్ చేసేది పేద మధ్య తరగతి విద్యార్థులు ట్రావెల్ చేస్తారు. ఈ రోజు వాళ్ళ తల్లికి ఫ్రీ చేసిండు బస్సు, కొడుకు దగ్గర తల్లి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతేకాకుండా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిక్లరేషన్లు ఇస్తా అన్నాడు. ఈ రోజు అనేక స్కీములు అనేక హామీలు చెప్పి 420 హామీలు 6 గ్యారంటీలు చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. ఈరోజు నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిర్రు. అంతేకాకుండా వివిధ ప్రైవేట్ రంగాలలో 75% ఈరోజు ప్రైవేట్ రిజర్వేషన్లు వాళ్ళు అమలు పరుస్తా అని చెప్పి ఈరోజు విద్యార్థులని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా మోసం చేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి మన యువజన నాయకుడు నవీన్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది యువకులు బీఆర్ఎస్లో జాయిన్ కావడానికి తెలంగాణ భవన్ గేట్లు తొక్కారు. ఈరోజు మన్నే గోవర్ధన్ అన్న ఆయన ఆధ్వర్యంలో నవీన్ తన యువకుల్ని తీసుకొని బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడానికి తెలంగాణ భవన్ వచ్చిండు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించడమే మా మొదటి లక్ష్యంగా పెట్టుకుంటాం. తాత మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక 69,000 ఉద్యోగాలు వేసామని చెప్తున్నారు. మరి 69,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చినాయి కావు, ఇవి దాదాపు 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినాయి. ఈ రోజు తెలంగాణలో ప్రజల సొమ్మును వాడుకొని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు ఈ రోజు. సరే మరి మరి మీ పెద్ద మనిషి ఎటువాయ్? పెద్ద మనిషి కేసీఆర్ సార్
ఫార్మ్ హౌస్ నుంచే పాలన అనేది చేస్తున్నాడు ఈ రోజు. కేసీఆర్ సార్ ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని అవసరం లేదు. ఈ రోజు హరీష్ అన్న కేటీఆర్ అడిగే ప్రశ్నలకే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర జవాబులు లేకపోతున్నాయి. ఈ రోజు మళ్ళీ కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తే ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళు కూర్చునే పరిస్థితి ఉంటుందా? అంతేనా తాత? అసెంబ్లీ వదిలేసి ఒక్కొక్కరు ఢిల్లీకి ఉరగాల్సిన భయపడే వస్తలేరని కాంగ్రెస్ వాళ్ళు లెంకలు కొడుతురు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ అంటే ఏందో తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని తెలంగాణను తెచ్చిన కేసీఆర్ కి కాంగ్రెస్ ఎట్లా, కేసీఆర్ గురించి కాంగ్రెస్ కి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ గురించి ఆలోచించే ధైర్యం కూడా లేదని చెప్పి ఈ రోజు విద్యార్థి విభాగం తరఫున మేము తెలియజేస్తున్నాం. మేము అమ్మయ్య బా ఇక లోపలి కథ కూడా